ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో రిపబ్లిక్ డే సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్స్ లో మనకి చాలా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ మీద చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే TWS ఇయర్బడ్స్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా మంది అయితే మా బడ్జెట్ 500 ఉన్నాయి, 500 లో ఏ TWS ఇయర్బడ్స్ బాగుంటాయి, మా బడ్జెట్ 900, మా బడ్జెట్ 1000, మా బడ్జెట్ 1500, మా బడ్జెట్ 2000 ఏ TWS ఇయర్బడ్స్ కొనాలని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతుంటారు. దగ్గర ఉన్న బడ్జెట్స్ ఏ TWS ఇయర్బడ్స్ కొనాలో వాళ్ళకైతే క్లారిటీ అయితే ఉండదు. ఈ వీడియోలో మీకు 500 నుంచి 2000 లోపు మంచి TWS ఇయర్బడ్స్ ఏమున్నాయో మీకైతే కొన్ని రికమెండ్ చేస్తాను. బట్ ఇవి మీకు చాలా బాగుంటాయి. బట్ నేను ఒకవేళ కొంటే ఈ బడ్జెట్ నుంచి 500 నుంచి 2000 లోపు ఇవైతే కొంటాను. అండ్ అలాగే మీకు సేమ్ ఇదే స్పెసిఫికేషన్స్ తో వేరే బ్రాండ్స్ లో కూడా TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. కాకపోతే బట్ నేను ఇప్పుడు నేను చెప్పే తీసుకోమని నేనైతే ఫోర్స్ చేయట్లేదు, మీ చాయిస్. నేనైతే ఒకవేళ నా దగ్గర 500 నుంచి 2000 దగ్గర బడ్జెట్ ఉంటే నేను ఏ బడ్జెట్ లో ఏ TWS ఇయర్బడ్స్ తీసుకుంటానో అవి అయితే మీకు చెప్తాను. మీ చాయిస్, మీకు నచ్చితే ఇవి తీసుకోవచ్చు, లేకపోతే ఇదే స్పెసిఫికేషన్స్ తో వేరే బ్రాండ్స్ లో ఉన్న మీరైతే అవి కూడా తీసుకోవచ్చు. బట్ నాకు నచ్చినైతే నేనైతే ఒక 5 TWS ఇయర్బడ్స్ కోసం అయితే చెప్తాను. బట్ నా దగ్గర బడ్జెట్ ఉంటే నేనైతే 500 నుంచి 2000 లోపు ఈ ప్రైస్ పాయింట్ లో ఇవే నేనైతే ఖచ్చితంగా కొంటాను. నేనైతే ఈ TWS ఇయర్బడ్స్ సంబంధించిన లింక్స్ మొత్తం బయింగ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరైతే ఒకవేళ చెక్ చేయాలనుకుంటే ప్రైస్ చెక్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు మాత్రమే మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు మీరైతే ఇమీడియట్ గా అయితే వాటిని అయితే బై చేయొచ్చు. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. ఇక మనకు ఫస్ట్ 500 దగ్గర మనకి మంచి TWS ఇయర్బడ్స్ ఏమున్నాయని చూస్తే అక్కడ మనకి పీట్రాన్ కి సంబంధించిన పీట్రాన్ బేస్ బడ్స్ డ్యూ అని ఉంటాయి. ఇది మనకి 500 నుంచి 600 మధ్యలో మనకి ప్రైస్ చేంజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ గా అయితే 700 ఉంటుంది, ఇప్పుడు మనకి 600 చూపిస్తుంది. బట్ 600 దగ్గర మనకి ఈ TWS ఇయర్బడ్స్ కొంచెం మంచివి అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ TWS ఇయర్బడ్స్ నేను అన్బాక్సింగ్ చేసి మన ఛానల్ ఉంటుంది. ఇక్కడ కార్డ్స్ లో కూడా దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ లింక్ ఉంటుంది, మీరైతే చూసుకోవచ్చు. బట్ ఈ TWS ఇయర్బడ్స్ కొన్నప్పుడు నాకు ఈ 500 లో ఏం బాగుంటాయని నేనైతే అనుకున్నాను. కాకపోతే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి 32 hours బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్లూటూత్ 5.12 అయితే వస్తాయి. అండ్ అలాగే IPX4 రేటింగ్ ఉంటుంది. అలాగే మనకి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. అలాగే మీకు Type-C పోర్ట్ అయితే వస్తుంది. మీరు Type-C ఛార్జింగ్ పెట్టి మీరైతే వీటిని అయితే ఛార్జ్ చేయొచ్చు. బట్ ఈ ప్రైస్ కి ఈ సౌండ్ క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. మీకు పీట్రాన్ అనగానే మనకి బ్రాండ్ పెద్ద బ్రాండ్ కూడా కాదు, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటారు. కానీ మీకు 500 దగ్గరలో మాత్రం ఖచ్చితంగా సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. ఒకవేళ మీ బడ్జెట్ 500 లో మంచి TWS ఇయర్బడ్స్ తీసుకోవాలనుకుంటే ఈ పీట్రాన్ బేస్ బడ్స్ వ్యూ అయితే మీకు చాలా బాగుంటాయి. మీరైతే వీటి మీద ఒక లుక్ అయితే వేయచ్చు. లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటాయి, మీరు చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 900 అనుకుంటే 900 దగ్గర మీకు ఒక మంచి TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. అవే మనకి నాయిస్ నుంచి అయితే ఉన్నాయి. నాయిస్ సంబంధించిన నాయిస్ బడ్స్ VS104 అనే ఒక TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 45 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి. మీకు టోటల్ గా మీకు ఒక ఇయర్బడ్ లో 2, ఇంకో ఇయర్బడ్ లో 2, టోటల్ గా 4 మైక్స్ అయితే ఉంటాయి. మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు చాలా బాగుంటుంది. కాల్ క్వాలిటీ అయితే మీరు మాట్లాడింది అవతల పర్సన్ కి అయితే మీకు క్లారిటీగా అయితే వినిపిస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు ENC కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఇందులో అయితే ఉంటుంది. మీకు చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ ఉంటే వాటిని అయితే క్లియర్ చేస్తుంది మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు. అలాగే TWS ఇయర్బడ్స్ కేస్ ని మీరు ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టారనుకోండి 200 minutes అయితే మీరైతే ప్లే బ్యాక్ టైం అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మీకు 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. మీకు డ్రైవర్స్ కూడా చాలా పెద్దవని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో మీకు 50 milliseconds లో లేటెన్స్ అయితే ఉంటుంది. బట్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా లో లేటెన్స్ అయితే మీకు అంత ఏముండదు. బట్ మనకి 50 అంటే కొంచెం ఈ ప్రైస్ పాయింట్ లో ఓకే అని చెప్పొచ్చు. ఈ TWS ఇయర్బడ్స్ మీకు బ్లూటూత్ 5.2 అయితే వస్తాయి. అలా మీకు IPX5 రేటింగ్ అయితే ఉంటుంది. ఇవి మీకు 899 రూపాయలకి అయితే వస్తాయి. బట్ మీకు ఒకవేళ మీ బడ్జెట్ 900 అనుకుంటే మాత్రం ఇవి ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. మీకు 13mm డ్రైవర్స్ అండ్ అలాగే మనకి IPX5 రేటింగ్ ఉంటుంది. అలాగే 45 hours బ్యాటరీ లైఫ్ వస్తుంది. ENC కూడా ఉంటుంది. మీరు బడ్జెట్ 900 అనుకుంటే ఇవి కూడా మీకు చాలా బాగుంటాయి. ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 1100 అనుకుంటే మాత్రం ఇక్కడ కూడా ఒక మంచి TWS ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. అవి మనకి బోల్ట్ నుంచి బోల్ట్ ఆడియో Z40 అనే ఒక TWS ఇయర్బడ్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 60 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు డ్రైవర్స్ చూసుకుంటే మనకి 10mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. 10mm బూమ్ ఎక్స్ డ్రైవర్స్ ఉంటాయని వీళ్ళైతే చెప్తున్నారు. బేస్ ఎక్కువ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ కేసుని మీరు ఒక 10 minutes ఛార్జింగ్ పెడితే మీరైతే 100 minutes దాకా ప్లే బ్యాక్ టైం వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మీకు IPX5 రేటింగ్ ఉంటుంది. బ్లూటూత్ 5.2 వస్తుంది. అండ్ అలాగే ఇందులో మీకు Gentek ENC ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ మనకి ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అని చెప్పొచ్చు. మనం కాల్స్ మాట్లాడేటప్పుడు
మాట్లాడేటప్పుడు. బట్ వీళ్ళైతే ఒక ఫీచర్ అయితే యాడ్ చేస్తారు జెన్టెక్ అని. ఇది మనకి కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల నాయిస్ అయితే మనకి క్యాన్సల్ అయితే చేస్తుంది. దీని ప్రైస్ చూసుకున్నా మనకి 1100 అయితే ఉంది. ఒకవేళ మేము బడ్జెట్ 1100 అనుకుంటే దీని మీద కూడా ఒక లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుని మేము బడ్జెట్ ఒకవేళ 1500 దగ్గర అనుకున్నా మాత్రం అక్కడ కూడా ఒక మంచి TWS ఇయర్బడ్స్ ఉన్నాయి. ఇవి మీకు 1400 అయితే వస్తాయి. అవి కూడా మనకి నాయిస్ నుంచి నాయిస్ కి సంబంధించిన నాయిస్ బడ్స్ VS104 Max అని చెప్పొచ్చు. ఈ TWS ఇయర్బడ్స్ లో మనకి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే అరౌండ్ మనకి 45 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి క్వాడ్ మైక్స్ అయితే ఉంటాయి. మనకి TWS ఒక దాంట్లో 2 మైక్స్ ఉంటాయి, ఇంకో దాంట్లో 2 మైక్స్ అయితే ఉంటాయి. టోటల్ గా 4 మైక్స్ అయితే ఉంటాయి. మనకి కాల్ క్వాలిటీ కూడా మనం మాట్లాడేటప్పుడు అవతల పర్సన్ కి చాలా క్వాలిటీగా అయితే వినపడుతుంది. అండ్ అలాగే మీకు ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. మీరు చుట్టుపక్కల ఏమైనా సౌండ్స్ వస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఇందులో మీకు ENC ఉంటుంది, ANC ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటాయి. అప్ టు 25 dB దాకా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఈ ప్రైస్ లో మనకి 25 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో మనకి 13mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. మీకు డ్రైవర్స్ కూడా చాలా బిగ్ డ్రైవర్స్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇందులో మీకు ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం TWS ఇయర్బడ్స్ పెట్టుకొని ఏదైనా సాంగ్స్ వినేటప్పుడు మనకి ట్రాన్స్ఫర్ మోడ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, బయట ఎవరన్నా మనతో మాట్లాడేటప్పుడు మనకి సాంగ్స్ వినపడుతుంది. అండ్ అలాగే మనకి వాళ్ళు మాట్లాడింది కూడా మనకైతే వినపడుతుంది. ఈ ట్రాన్స్పరెన్స్ మోడ్ మనం యూజ్ చేసుకుంటే మీకు ట్రాన్స్పరెన్స్ మోడ్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం సాంగ్స్ వినేటప్పుడు ఎవరన్నా మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటలు కూడా వినాలనుకుంటే మనకి ట్రాన్స్పరెన్సీ మోడ్ లో పెట్టుకుంటే మీరు సాంగ్స్ వినొచ్చు. అండ్ అలాగే వాళ్ళ మాటలు కూడా మీకు అయితే క్లారిటీ అయితే వినపడతాయి. అండ్ అలాగే మీకు బ్లూటూత్ 5.3తో అయితే వస్తుంది. మీరు ఈ కేసుని ఒక 10 నిమిషాలు ఛార్జింగ్ పెడితే మీరైతే 180 minutes వరకు అయితే మీకు ప్లేబ్యాక్ టైం వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అలాగే ఇందులో మీకు IPX5 రేటింగ్ కూడా ఉంటుంది. వీటి ప్రైస్ మీకు 1399 రూపాయలకి అయితే వస్తాయి. మీరైతే మీ బడ్జెట్ 1500 దగ్గర అనుకుంటే మాత్రం ఇవి మీకు చాలా బాగుంటాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇవి ఈ బడ్జెట్ లో బాగుంటాయి. 13mm డ్రైవర్స్ మీకు 1500 దగ్గరలో ఇవి ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇవి నాయిస్ నుంచి మాకు వద్దు, మాకు వేరే బడ్స్ కావాలనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ మీరు వేరే బ్రాండ్ నుంచి మీకు నచ్చిన TWS ఇయర్బడ్స్ అనేది కొనొచ్చు. బట్ నాకైతే ఇవి కొంచెం నచ్చాయి, ఫీచర్స్ పరంగా నాకైతే బాగున్నాయి. ఇక మీ బడ్జెట్ ఒకవేళ 2000 అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలా మంది 2000 దగ్గర మంచి TWS ఇయర్బడ్స్ తీసుకుందామని చూస్తారు. బట్ ఇక్కడ మాత్రం మనకి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి OnePlus నుంచి OnePlus Nord Buds 2R ఉంటాయి. అండ్ అలాగే మనకి రియల్మీ నుంచి కూడా రియల్మీకి సంబంధించిన రియల్మీ బడ్స్ T300 అయితే ఉంటాయి. ఇవి రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమని చెప్తే ఖచ్చితంగా నేను రియల్మీ బడ్స్ T300 అయితే చూస్ చేసుకుంటాను. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. OnePlus బడ్స్ 2R తో కంపేర్ చేస్తే మనకి ఈ రియల్మీ T300 లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకి 40 అవర్స్ అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది మనకి రియల్మీకి సంబంధించిన TWS ఇయర్బడ్స్ లో. అండ్ అలాగే ఇందులో మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. మీరైతే ఫాస్ట్ గా అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో మీకు 12.4mm డ్రైవర్స్ అయితే ఉంటాయి. డైనమిక్ బేస్ బూస్ట్ డ్రైవర్స్ అని వీళ్ళైతే చెప్తున్నారు. బేస్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంటాయి మనకి రియల్మీ TWS ఇయర్బడ్స్ లో. మనం బేస్ కి అయితే మనం వంక పెట్టాల్సిన అవసరం లేదు. బేస్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 2000 దగ్గరలో డాల్బీ అట్మాస్ అంటే మనకి ఏ TWS ఇయర్బడ్స్ అయితే ఉండవు. నెక్ బ్యాండ్స్ అయితే ఉంటాయి కానీ మనకి TWS ఇయర్బడ్స్ లో ఏవైతే ఉండవు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మీకు 30 dB ANC అయితే ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇందులో మీకు చాలా బాగుంటుంది ఈ ప్రైస్ పాయింట్ లో. అండ్ అలాగే ఇందులో మీకు 360 degrees స్పేషల్ ఆడియో కూడా ఉంటుంది. 360 degrees స్పేషల్ ఆడియో మనం ఒకవేళ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మన ఒక సాంగ్ వినేటప్పుడు మన చుట్టుపక్కల ఆ సాంగ్ ప్లే అయినట్టయితే అనిపిస్తుంది. బట్ మనం నార్మల్ గా TWS ఇయర్బడ్స్ పెట్టుకుని నార్మల్ మోడ్ లో విన్నాం అనుకోండి, మనకి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అయితే వినపడినట్టు అయితే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు 360 degrees స్పేషల్ ఆడియో మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, మనకి రైట్ లెఫ్ట్ అలాగే ఫ్రంట్ బ్యాక్ చుట్టుపక్కల నుంచి సౌండ్స్ ఆ సాంగ్ ప్లే అయితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఫీలింగ్ అయితే మనకైతే ఈ 360 degrees స్పేషల్ ఆడియోలో అయితే మనకైతే ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది ఈ ఫీచర్ అయితే మీకు. ఇందులో మనకి 50 milliseconds అల్ట్రా లో లేటెన్స్ ఉంటుంది అని వీళ్ళైతే చెప్తున్నారు. మన గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది, 50 milliseconds కాబట్టి. అండ్ అలాగే ఈ TWS ఇయర్బడ్స్ లో మనకి IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటాయి. మనకి డైరెక్ట్ వాటర్ లో ముంచి చెడిపోతాయి. కాకపోతే మీ చెమటను కానీ అలాగే రైన్ చినుకులు చిన్న చిన్న రైన్ చినుకులు కానీ ఈజీగా సర్వే అయితే అవుతుంది. TWS ఇయర్బడ్స్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే రియల్మీ లింక్ అని ఒక యాప్ అయితే ఉంటుంది. మీకు ప్లే స్టోర్ ఉంటుంది.
ఉంటుంది, యాప్ స్టోర్ లో ఉంటుంది. యాప్ నుంచి అయితే మీరు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకోవచ్చు, అలాగే 360 డిగ్రీస్ స్పెషల్ ఆడియోని మీరు ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, అండ్ అలాగే ఏఎన్సీని కూడా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. బేస్ బూస్ట్ మీరు ఆ మోడ్ కూడా మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు టచ్ కంట్రోల్స్ కూడా మీరైతే కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మీకైతే ఈ యాప్ చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రియల్మీ లింక్ అని ఒక యాప్ అయితే మీకు ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో అయితే ఉంటుంది. దీని యూస్ చేసి మీరైతే టచ్ కంట్రోల్స్ ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. బట్ మీకైతే మన ఛానల్లో రియల్మీకి సంబంధించిన రియల్మీ నెక్ బ్యాండ్స్ కానీ TWS ఇయర్బడ్స్ కానీ కొన్ని అన్బాక్సింగ్ చేస్తాను. ఆ వీడియోస్ చూస్తే ఇక్కడ కార్డ్స్ లో కానీ ఈ ఎండ్ స్క్రీన్ లో కానీ వదిలేస్తాను. అక్కడ ఆ వీడియోలు చూస్తే మాత్రం దీంట్లో ఉన్న మనకి యాప్ లో ఉన్న ఫీచర్స్ మొత్తం ఆ వీడియోలో చాలా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీ బడ్జెట్ 2000 దగ్గర అనుకుంటే మాత్రం ఈ రియల్మీ బడ్స్ T300 అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఇవి మీకు చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఇక వీటి ప్రైస్ చూసుకుంటే ప్రెసెంట్ మనకి 2299 రూపాయలు అయితే ఉంది. ఒక 200 కూపన్ అయితే ఉంది. ఒకవేళ మీరు కూపన్ యాడ్ చేస్తే మీకు 2100 దాకా అయితే రావచ్చు. బట్ 2100 కైనా ఎక్సలెంట్ TWS ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. ఇవి ఫ్రెండ్స్ మనకి 500 నుంచి 2000 లోపు మనకి మంచి మంచి TWS ఇయర్బడ్స్ అయితే. బట్ నేనైతే ఇవి కొనమని నేనైతే ఫోర్స్ చేయను. మీకు నచ్చితే కొనండి, లేకపోతే మీరు వేరే బ్రాండ్స్ లో కూడా సేమ్ ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉంటే ఇంకా బెటర్ ఉంటే వాటిని కొనడానికి అయితే మీరు ట్రై చేయండి. నేనైతే 500 నుంచి 2000 లోపు ఒకవేళ నా బడ్జెట్ డిఫరెంట్ గా ఉంటే ఇట్లా 500, 900, 1500, 2000 ఇట్లా డిఫరెంట్ బడ్జెట్స్ ఉంటే ఈ TWS ఇయర్బడ్స్ అయితే నేను కొనడానికి అయితే ట్రై చేస్తాను. బట్ నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. మీరు తీసుకోవాలని కూడా వీటికి సంబంధించిన బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. మంచి మంచి ఎలక్ట్రానిక్ డీల్స్ మీకు తక్కువ ప్రైస్ కి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. మీరైతే వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ అలాగే మన ఛానల్ ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.